కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలలో ఇళ్లకు ప్రొసీడింగ్ పత్రాలను తీసుకుంటున్న నిరుపేద కన్యలో ఆనందం కనిపిస్తుందని మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు చింతా అశోక్ అన్నారు. ఈ మేరకు లక్షపేట మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డులో నిరుపేదల ఇళ్ల కోసం 12 మంది దరఖాస్తు చేయగా అందులో 9 మందికి ఇండ్లు మంజూరయ్యాయని తెలిపారు. ఈ మేరకు లబ్ధిదారులకు మంజూరైన ఇండ్ల ప్రొసీడింగ్ పత్రాలను అందజేశామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. प्रशांत దగ్గర వచ్చింది మాట్లాడు. మంచి ప్రభుత్వం మంచి పని మాట్లాడమ్మా. చాలా ఆనందంగా ఉంది సార్. ఎందుకంటే మేము ఎప్పటి నుండో మేము సొంత ఇల్లు కట్టుకోవాలని ఆశగా ఉంది. మన కేసీఆర్ ప్రభుత్వం ఇస్తారేమో అనుకున్నాం, కానీ వాళ్ళు ఇవ్వలేదు. వాళ్ళు గెలిచిన చోటనే వాళ్ళకి ఇల్లు ఇప్పించుకున్నారు. వాళ్ళే గొప్పగా లైన్లో. ఇక్కడ ఎవరిని చూడలేదు, బీదలని చూడలేదు, ఏం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఉద్యోగాలు కానీ ఇంకా ఈ సొంత ఇల్లు కానీ ఈ కళ మాకు నెరవేరింది. ఇప్పటికైతే ప్రేమ్సాగర్ రావు గారి పుణ్యమాని ఎవరి ఇల్లు వాళ్ళు కట్టుకోగలుగుతున్నాం. చాలా సంతోషంగా ఉందండి. कांग्रेस गवर्नमेंट आई, हम घर आया। प्रेमसागर राव बहुत बहुत शुक्रिया। हमारा हम अब घर हो जाता, ये मकसद था हमारा हम अब घर होना बोल के। अब ये मकसद भी पूरा हो जाता कांग्रेस की तरफ से। మరి 14వ వార్డులో 9 ఇళ్ళు రావడం జరిగింది. 4 ముస్లిమ్స్, 4 ఎస్సీలకు, 2 బీసీలకు, అంటే మేము 12 అప్లై చేస్తే 9 రావడం జరిగింది. ఈ విధంగా ఇల్లు మాకు శాంక్షన్ చేసినటువంటి రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్లో మరి మా లక్షపేట మా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ గారి ఆధ్వర్యంలో మాకు ఈ యొక్క ఇల్లు శాంక్షన్ చేయడం చాలా మా లబ్ధిదారులు కూడా చాలా సంతోషపడుతున్నారు. మరి దీనికి మేము ఎమ్మెల్యే గారికి చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. జై హింద్, జై పిఎస్. ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో 14వ వార్డులో ఏర్పాటు చేసినటువంటి ఇళ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్లు ఇచ్చే కార్యక్రమంలో పాల్గొన్న ఏదైతే పేద బడుగు బలహీన వర్గాల కళ్ళలో సంతోషం నింపాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఏదైతే 6 గ్యారంటీలు పెట్టిందో అందులో భాగంగా ఒక్కొక్కటిగా చేసుకుంటూ పోతూ ఈరోజు ఎన్నో సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి ఇందిరమ్మ ఇళ్లను మళ్ళీ తిరిగి రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఇందిరమ్మ ఇళ్లను ఇస్తూ పేద ప్రజల్లో కళ్ళల్లో ఆశలు చెలరేగిస్తూ ఈరోజు ఆనందాలు నింపుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి నిజంగా ధన్యవాదాలు. ఎందుకంటే పేదవారికి కూడు గుడ్డ అనే నినాదంతో మరి వచ్చినటువంటి ప్రభుత్వం, దానికి తోడుగా మా డైనమిక్ లీడర్ గౌరవ ప్రేమ్సాగర్ రావు గారు, మా శాసనసభ్యుడు కూడా మరి అత్యధికంగా నిధులు కానీ ఏదైనా కూడా మా నియోజకవర్గమే ప్రత్యేకత. ఇండ్లు కానీ రోడ్లు కానీ ఈరోజు విద్య, అదేవిధంగా వైద్యం, మరియు ఈరోజు రైతుల పాలిట ఈరోజు కెనాళ్ళు అయితేనేమి, నీళ్ళు ఇచ్చే విధానం అయితేనే, వడ్ల తూకంలో అయితే అన్నింటిలో మా గౌరవ ప్రేమ్సాగర్ రావు గారు ముందుండి చేసుకుంటూ పోతున్న ఘనత. మరి అటువంటి డైనమిక్ లీడర్ దొరకడం మా అదృష్టం. మరి దానికి తోడు ఈరోజు ప్రతి వార్డులో కూడా కాదనకుండా పేదవాళ్ళకు మేము అడిగిన నీళ్ళు ఇవ్వడం జరిగింది. ఇంకా ఇచ్చే సందర్భం ఉంది. మరి వచ్చిన వారు ఎవరికి ₹1 ఇవ్వకుండా, మరి ఎలాంటి లంచం ఇవ్వకుండా, ఎవరన్నా అడిగినట్టయితే నిర్భయంగా మాకు, అదేవిధంగా గౌరవ ప్రేమ్సాగర్ గారికి, మా అన్నపూర్ణ అయినటువంటి మా DCC అధ్యక్షురాలు, కడుపు నిండా అన్నం పెట్టే తల్లి, ఆ తల్లికి చెప్పిన మీ యొక్క ఆవేదన చెప్పుకుంటే తగిన చర్యలు తీసుకోబడతాయి. అనవసరం లక్షపేట మున్సిపాలిటీలో 14వ వార్డులో
ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ కార్యక్రమం గౌరవనీయులు మంచిర్యాల ఎమ్మెల్యే శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారు, అలాగే డిసిసి అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖమ్మ గారి ఆదేశాల మేరకు ఈరోజు 14వ వార్డులో ప్రొసీడింగ్ ఇచ్చే కార్యక్రమానికి ఇచ్చేటువంటి పెద్దలు గౌరవనీయులు లీడర్. మరి ఈరోజు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా 6 గ్యారెంటీల్లో భాగంగా ఈరోజు ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ ఇవ్వడం జరుగుతుంది. మరియు లబ్ధిదారు ఒకటే విజ్ఞప్తి, మరి గౌరవనీయులు ప్రేమ్ సాగర్ రావు గారు స్ట్రిక్ట్ నాయకులు, ఏదైతే మీరు మీ కళ్ళలో సంతోషం చూడాలని ఒక కాంగ్రెస్ పార్టీ బీద బడుగు వర్గాలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తుంది. మరి ఎవరికి కూడా ₹1 లంచం ఇవ్వకుండా మీరు మీ ఏదైతే 5 లక్షలు ఇస్తున్నారో గవర్నమెంట్, దానితో మంచి ఇల్లు కట్టుకొని మరి గౌరవనీయులు ప్రేమ్ సాగర్ రావు గారికి మరి ప్రభుత్వానికి మీరు అండగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన